హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో చిన్న పెద్ద అందరూ ఎంతగానో ఇష్టపడే పచ్చళ్లలో రారాజు ఆవకాయ పచ్చడి అయితే రాణి మాత్రం గోంగూర పచ్చడి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం. ముందుగా నేను ఇక్కడ తెల్ల గోంగూరను 4 కట్టలైతే తీసుకుని ఇలా ఆకులుగా ఒలిచి మంచినీళ్లతో శుభ్రంగా 3-4 సార్లు మంచినీళ్లతో బాగా కడిగాక నీళ్లు మొత్తం పోయేలాగా చిల్లుల గిన్నెలోకి వేసి వాటర్ మొత్తం పోయేలాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ను వేసి తొటాలు ఒల్చుకున్న ఎండుమిరపకాయలు 100 గ్రాముల దాకా వేసి దోరగా వేగనివ్వాలి. అలా దోరగా వేగిన ఎండుమిరపకాయల్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసి చల్లారబెట్టుకోవాలి. అందులోకి 2 స్పూన్ల మెంతులు, 3 స్పూన్ల జీలకర్ర కూడా వేసి ఇవి కూడా దోరగా వేగుతున్నప్పుడే 1/2 కప్ ధనియాలు కూడా అందులోకే వేసి దోరగా వేగనిచ్చి ఒక ప్లేట్ లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ ను వేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను అందులోకి వేసి ఇలా 2 గరిటెల సహాయంతో గోంగూర మొత్తం ఇలా పైకి కిందకి కలుపుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. ఆయిల్ ఒకేసారి ఎక్కువ వేసి వేపకుండా ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ వేగనిస్తే గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర వేగడానికి 15 నుంచి 20 నిమిషాల దాకా పడుతుంది. ఇలా 15 నిమిషాల తర్వాత గోంగూర అయితే ఇలా బాగా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు వేపుకున్న గోంగూరను ఫ్యాన్ కింద పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ధనియాలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే రుచికి సరిపడా గల్లుప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకే వేపుకొని చల్లారబెట్టుకున్న గోంగూరను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. గల్లుప్పు బదులు సాల్ట్ వేసినా సరిపోతుంది, కానీ పచ్చళ్లకు గల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చింతపండునైతే వేయడం లేదండి, ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంది కాబట్టి. అందువల్ల నేను ఇక్కడ వేయలేదు. కొంతమంది మరీ పులుపు కోసం చింతపండునైతే వేస్తారు, అది ఆప్షనల్ మాత్రమే. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టి కడాయిలో 2 నుంచి 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగ పప్పును కొద్దిగా దోరగా వేగనివ్వాలి. అందులోకి 1.5 స్పూన్ ఆవాలు, జీలకర్రను కూడా వేసి కొద్దిగా చిటపటలాడాక అందులోకే కొద్దిగా ఇంగువ, అలాగే 10 నుంచి 15 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 పొట్టు తీయని వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్లో వేగాక అందులో మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూరను ఈ పోపు వేసిన ఆయిల్లోకి వేసి ఇలా బాగా కలుపుకోవాలి 5 నిమిషాల పాటు. ఈ గోంగూర పచ్చడికి ఆయిల్ తక్కువ అయితే అండి పచ్చడి బూజు వచ్చేస్తుంది. అందుకని ఆయిల్ తక్కువ అనిపిస్తే ఆయిల్ ను కొద్దిగా కాచి పచ్చడిలోకి వేస్తే చాలా బాగుంటుంది. నిల్వ ఉంచితే 2 months దాకా తినచ్చండి. గోంగూర పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ, అంతే అండి. గోంగూర పచ్చడి చేసేయడం. వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది, అన్నం మొత్తం చాలా ఫాస్ట్ గా తినేస్తాం. అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి. మరి ఇంత ఈజీగా ఉండే ఈ గోంగూర పచ్చడిని మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో అయితే తెలపండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.